సో ఆ పేదరికాన్ని జయించాలనేటువంటి పట్టుదల, కసి, కోపం, అసహ్యం. ఐ లవ్ టు విన్ ద పావర్టీ. ఎవరిని జయించాలి? ఎవరినో జయించాల్సిన అవసరం లేదు. నేను సమాజంలో ఒక ప్లేస్లో నిలబడి నేను జ్యోతిని అని నన్ను గుర్తించేలాగా ఆ స్థానం సంపాదించాలనేది ఆ రోజు ఉన్నటువంటి కళ. డాక్టర్ అనిల్ జ్యోతి అని ముందు పెట్టుకోవాలి. 10th క్లాస్ అవగానే మా నాన్నకు చెప్పకుండా గర్ల్స్ హై స్కూల్ ఆంధ్రబాలిక జూనియర్ కాలేజీలో బైపీసీ అడ్మిషన్ ఫామ్ తెచ్చుకొని ఆ ఫామ్ కోసం, ఫీజు కోసం దేవరత్ గారు అని ఆర్టిస్ట్ చనిపోయారు. మన సూపరింటెండెంట్ వాళ్ళ సన్ అన్నయ్య ఒక పైసలు అప్పుడు 10 రూపాయలు 11 రూపాయలు అడిగి బీపీసీ అప్లికేషన్ ఫామ్ నింపి అక్కడ ఇస్తే అడ్మిషన్ వచ్చింది. మా నాన్నగారు ఏం చేస్తారు, మనకంత సీన్ లేదు, డాక్టర్ చదువుకునేంత నాకంత శక్తి లేదు, యూ హ్యావ్ టు గో ఫర్ వొకేషనల్ కోర్స్ అని చెప్పి పాలిటెక్నిక్ పక్కకు వొకేషనల్ కోర్సులో జాయిన్ చేశారు. అప్పుడు నా వయసు 15 సంవత్సరాలు. నేను 4th క్లాస్ చదువుకోలేదు. 15కే 10th క్లాస్ అయిపోయింది. సో వొకేషనల్ కోర్సు కంప్లీట్ కాకముందే 16 సంవత్సరాలకు పెళ్ళయింది. ఐ గాట్ మ్యారీడ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ 16. పెళ్ళి మేనబావతోని, సమ్మిరెడ్డి గారు, మైలారం గ్రామం, షాయంపేట మండల్. మరి ఆయన కూడా వ్యవసాయదారుడే. ఈ 20 గుంటల భూమి నుంచి 2 ఎకరాల భూమికి ప్రమోషన్ వచ్చింది. సో ఐ గాట్ మ్యారీడ్ ద ఓనర్ ఆఫ్ 2 acres ల్యాండ్ ఇన్ మైలారం. ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ పోలీస్ పిల్లం అయితే పోలీస్కి ఉండేటువంటి అన్ని సౌకర్యాలు ఉంటాయి, పంతులు పిల్లం అయితే పంతులకు ఉండేటివన్నీ ఉంటాయి. మరి వ్యవసాయదారు పిల్లం వ్యవసాయం చేయాలి కదా. సో ఐ బికేమ్ పటేలమ్మ. ఓకే, ఈ 16 సంవత్సరాల తర్వాత పెళ్ళి చేసుకొని 16 సంవత్సరాల వరకు ఇంకొక ఇన్సిడెంట్ చెప్తా. 9th క్లాస్ అయిపోయి 10th క్లాస్లో ఎంటర్ అయినప్పుడు ఈ శివరాత్రి పండుగ రోజు, ఆ రోజు ఉపవాసం ఉంటే కొంచెం స్పెషల్ ఫుడ్ ఇస్తారు హాస్టల్లో, కందగడ్డ. ఐ లవ్ టు ఈట్ దట్. ఆ కందగడ్డ కోసం పస్తులు ఆ రోజు ఉపవాసం ఉంటే, ఆ రోజు స్టార్ట్ చేసిన శివరాత్రి ఈ రోజు వరకు వెరీ ఇయర్ ఇట్ ఈస్ అ మైల్ స్టోన్ ఫర్ మీ. ఆ స్టోరీ తర్వాత చెప్తా మీకు. సో ఆ శివరాత్రి రోజు మేము గుడికి వెళ్ళాం. ముందే ప్లాన్ వేసుకున్నాం, 5 అమ్మాయిలం అందరం కలిసి వెళ్ళామా గుడి పేరు చెప్పి వేస్తంభాల గుడిలో అలా వెళ్ళి ఇలా బయటకు వచ్చేసి గోడ దూకి పక్కకే జిఆర్ టాకీస్లో సినిమా చూసాం. 50 పైసల టికెట్. ఆ అక్క వాళ్ళ టికెట్ పెట్టారు నాకు. దట్ వాజ్ మై ఫస్ట్ మూవీ. సో ఆ సినిమా చూసినప్పుడు ఎలా ఉంటుంది, 15 years అప్పుడు ఐ జస్ట్ ఎంటర్ ఇంటూ 15. ఐ లవ్ టు హ్యావ్ ఎ లవ్ మ్యారేజ్. నేను కూడా లవ్ మ్యారేజ్ చేసుకోవాలి, నేను కూడా పెళ్ళి చేసుకొని ఎవరో వచ్చి నన్ను సుఖపెడితే సుఖపడాలి, అలా ఉండే డ్రీమ్. ఆ కళ నుంచి బయటికి రాకముందే పెళ్ళి అంట, పెళ్ళి తర్వాత 1 సంవత్సరానికి ఒక పాప అంట, ఆ తర్వాత మళ్ళీ ఇంకో సంవత్సరానికి ఇంకో పాప అంట. ఇది లైఫ్, ఇది నిజం, అది కళ. ఆ కళ ఎట్లాగో నిజం కాదు నాకు తెలుసు కదా. సో అడ్జస్ట్ అయిపోయినా, లైఫ్లో కాంప్రమైజ్ అయిపోయినా. పిల్లలిద్దరూ అమ్మాయిలు. 85 March 3rd నా పెళ్ళి అయితే 86 March 4th మా పెద్ద అమ్మాయి బీనారెడ్డి, who is a software engineer back in USA, studied it in USA, prestigious university, Salt Lake City, Utah University. And the younger one is a 87 March 4th, Bindu Reddy, also got degree from Salt Lake City University, Utah University, and she is also working in USA right now. They both are 25 and 26. So it is a huge journey, painful journey, but I feel I energized with the problems. Failure is a success, milestone for success. And failure నుంచే సక్సెస్ వస్తుంది. కంపల్సరీ ఫెయిల్యూర్ టేస్ట్ చూడాలి, మెనీ టైమ్స్ చూడాలి. ఎందుకు అంటే ఎవ్రీ ఫెయిల్యూర్ నుంచి మనం ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటాం. సో అలా ఆ పెద్దమ్మాయి పుట్టిన తర్వాత ఆ వ్యవసాయం పని చేసేటప్పుడు, వ్యవసాయం కూడా రాదు నాకు, అక్కడ లచ్చమ్మ అని ఒక ఆమె పని నేర్పించింది, కౌరయ్య అని గడ్డి మోపు గట్టు నేర్పించాడు.
అలా నేర్చుకున్నప్పుడు ప్రతి ఒక్కటి కూడా చాలా పెయిన్ఫుల్. అంటే నేను కలగనింది ఆ జీవితం కాదు, నేనెందుకు ఇక్కడ పనిచేయాలి, నేనెందుకు కాంప్రమైజ్ అవ్వాలి, నేనెందుకు వీళ్ళకి సేవ చేయాలి, వీళ్ళంతా ఎవరో నాకు తెలియదు, ఈ ప్రపంచం నాది కానే కాదు, నాదంటూ వేరే ప్రపంచం ఉన్నది, నాకంటూ వేరే కళ ఉన్నది, నాకంటూ వేరే డ్రీమ్ ఉన్నది, ఐ హ్యావ్ టు డూ దట్. ఎప్పుడు అసంతృప్తి, ఆ ఫైర్, ఆ కోపం, ఆ కసి అనేది లోపల ఉండేది. కానీ పరిస్థితులను బట్టి ఆ టెంపరీగా అక్కడ అడ్జస్ట్ అయ్యేదాన్ని. బట్ ఐ నెవర్ బీన్ ఎంజాయ్డ్ మై లైఫ్ వైల్ ఐ వాజ్ దేర్ ఇన్ మైలారం. 1990 వరకు మైలారంలో ఉన్నాను. సార్ ఏమన్నా క్వశ్చన్ ఉందా? హస్బెండా? ఓ చెప్తా. హస్బెండ్ సమ్మిరెడ్డి గారు వ్యవసాయం చేసేవాళ్ళు, మైలారంలో వ్యవసాయం చేసేవాళ్ళు. వాళ్ళది కూడా పెద్ద కుటుంబం. ఈ 2 ఎకరాల భూమి వ్యవసాయం చేస్తే ఏముంటుందయ్యా, ఫస్ట్ ఇయర్ అయితే నాకు తెలిసి ఇంకొక 10,000 అప్పు తీసుకొచ్చాం. ఓకే, నాకు భర్త వ్యవసాయం చేస్తారని చెప్పుకోవడానికి ఐ ఫీల్ సో ఫీల్ బ్యాడ్ అన్నట్టు. ఏదో వ్యాపారం చేస్తున్నాడని చెప్పాలని అనుకొని మా నాన్న వాళ్ళ దగ్గర ఇంకో 10,000 అప్పు తీసుకొచ్చి పిండి బస్తాల దుకాణం, ఏంటిది యూరియా బస్తాలు అమ్ముతారు కదా, ఆ ఊర్లోనే దుకాణం పెట్టాం. ఏమైంది, ఈ 10,000 పోయి ఊర్లో తల ఇంటికి చేరిపోయింది, అవి వసూలు కాలేదు, అప్పు మీద పడింది ఫస్ట్ ఇయర్. అది నా మొగుడు చేసిన పని. సో అది అంటే మరి ఫెయిల్యూర్ అయితే ఆయన తప్ప అంటే తప్ప రైట్ అనే నిర్ణయించేంత స్థాయిలో అప్పుడు లేను. కానీ నేను ఐ వాజ్ నాట్ హ్యాపీ, సంతోషంగా అయితే లేను. దాంట్లో నుంచి బయటకు రావాలి, ఎలా రావాలి అనే దాంట్లో ఎవ్రీడే పనిచేసేదాన్ని, ఆలోచించేదాన్ని. ఒక్క అవకాశం దొరికితే దూకేస్తాను నేను, ఆ ఒక్కటి కావాలి. దానికోసం ఎప్పుడు కాచుకొని కూర్చేదాన్ని, ఎప్పుడు వస్తుంది చూసేదాన్ని. ఒక చిన్న అవకాశం. బట్ సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ నెసెసరీ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇవాళ మన దాంట్లో మొత్తం అదే పాయింట్ మీద నడుస్తుంది. ఆ టైంలో 88లో ఒక లేడీ బ్యాగ్ వేసుకొని అప్లికేషన్స్ అన్ని చేతులు పట్టుకొని ఊరంతా తిరుగుతున్నది. సో ఐ వాజ్ ఎట్ హోమ్. ఆమెను అడిగాను, ఏం కావాలండి మీకు అని అడిగితే, ఈ ఊర్లో ఎవరైనా రాత్రిపడి చెప్పేటోళ్ళు 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు కావాలి. అప్పుడు నేను చేస్తా, ప్లీజ్ నేను చేస్తా. ఈ బతిలాడటంలో నాకు వెన్నతో పెట్టిన విద్య. అంటే తప్పు లేదు, ఈరోజు కూడా నాది అదే అభిప్రాయం. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకు ఏదైనా అవసరం ఉంటే రిక్వెస్ట్ చేయడంలో తప్పులేదు, ప్లీజింగ్ చేయడంలో తప్పులేదు. ప్లీజింగ్ ఈజ్ అసెట్. మేడంని బతిలాడాను, రమ ఆమె పేరు. సో ఈ జాబ్ నేను చేస్తానంటే మళ్ళీ అక్కడ నాకు ఒక ముడి పెట్టింది. ఏంటంటే, మీరు రెడ్డి కదా, మీకు ఏం బీసీ కావాలి, ఎస్సీ కావాలి, ఎస్సీ వాళ్ళని పిలిచి చెప్పాలి రాత్రిపూట, రెడ్డిలకు అవసరం లేదు, ఈ ఆడవాళ్ళని తీసుకురావాలి ఇండ్లలో పోయి రాత్రిపూట వాళ్ళ పని నుంచి రాగానే, మీరు రెడ్డిస్ చేయలేరు, మీకు బాగా పొగరు ఉంటుంది. అయ్యో అగ్రి, బట్ నాకు లేదు, నేను హాస్టల్లో పెరిగిన కదా. అయితే ఎందుకు ఉంటుంది అనే వాళ్ళ ఫీలింగ్ అంటే, అక్కడ ఆబ్వియస్లీ రెడ్డిస్ అనగానే భర్తలు భార్యలనే బయటికి పోనీయరు, అందుకని ఆ విషయం చెప్పిన నేను. ఓకే, బయటకి లేడీస్ని పోనీయరు, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కుటుంబ వ్యవస్థలో ఒప్పుకోరు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అలాంటివి. అప్పుడు 80sలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, ఆడామె సైకిల్ దొక్కొద్దు, ఆడామె చుడిదార్ వేసుకోవద్దు, ఆడామె మగవాళ్ళతో మాట్లాడొద్దు, ఆడామె ఒక్కటి బయటికి పోవద్దు, పోతే కాళ్ళు ఎరగొడతాం. అందులో ఫార్వర్డ్ క్యాస్ట్లు అసలే చేయొద్దు ఇటువంటి పనులు. చాలా మీన్ వ్యవస్థ, స్ట్రిక్ట్. అవి రూల్సా, రెగ్యులేషన్సా, ట్రెడిషనా ఏంటిది ఇప్పటికీ నాకు అర్థం కాదు. నేను అవన్నిటితో ఫైట్ చేసి బయటకు వచ్చిన. బిలీవ్ మీ, అప్పటి నుంచే ఫైటింగ్ అంటే చాలా బాగా ఇష్టం. అప్పుడు పెద్దోళ్ళతో చేసిన, ఇప్పుడు మీతో చేస్తున్నా. ఇదే పని నాకు. పిల్లలతో తిరుగుతా. ఇప్పటి వరకు 1,20,000 మంది పిల్లల్ని రీచ్ అయినా నేను. విజయవంతమైనటువంటి జీవితాన్ని చూశాను. మీతో ఎందుకు కాదు, ఐ వాంట్ టు ఆస్క్ యూ దట్. మిమ్మల్ని మీరు అడుక్కోండి క్వశ్చన్, ఎవరు మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు. హూ ఈజ్ జ్యోతిరెడ్డి టు ఆస్క్ యూ దట్ క్వశ్చన్? హూ ఈజ్ షీ? యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్, వై నాట్ మీ, వై జ్యోతిరెడ్డి, వాట్ ఈజ్ అవర్ స్పెషాలిటీ? ఒక్క ఇంగ్లీష్ ముక్క రాదు, ఒక హిందీ ముక్క రాదు, కనీసం చూడడానికి మంచిగా లేను, కట్టుకోవడానికి 2 చీరలు మంచి లేవు. అంత ఈజీ కాదు. లైఫ్ని ఈజీగా తీసుకోకండి. ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, రోజుకు 8 గంటలు నిజంగా మీ గ్రోత్ కోసం మీరు పనిచేస్తున్నారా?
చదువుతున్నారా? ఉద్యోగ వేటలో మీరు 8 గంటలు సిన్సియర్గా టైం పెడుతున్నారా? 8 గంటలు మాత్రమే అనేది జనరల్గా ఇక్కడ ఉన్నటువంటి అందరూ అనుకునేది. నేను ఈ రోజుకి కూడా యూ బిలీవ్ మీ ఆర్ నాట్ 14 to 16 అవర్స్ పనిచేస్తా. 14 to 16 అవర్స్ నేను పనిచేస్తా. అది నా కోసమే కావచ్చు, మీకోసమే కావచ్చు, నా పిల్లల కోసమే కావచ్చు, ఎవరి కోసమైనా కావచ్చు. బట్ ఐ వర్క్ 14 to 16 అవర్స్. మై డ్రైవర్ నోస్. నేను వచ్చినప్పుడల్లా వాడు కూడా తిండి ఉండదు, నిద్ర ఉండదు. చేయాలి, కష్టపడాలి. కష్టపడని వాళ్ళు సక్సెస్ని కోరుకుంటే అనర్హులు. మీకు కోపం వచ్చినా పర్వాలేదు. కష్టపడని వాళ్ళు సక్సెస్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తే అది నేరం. వచ్చిన అవకాశాన్ని రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకొని రైట్ వేలో ఉపయోగించుకుంటే సక్సెస్ అనేది మీ డోర్ నాక్ చేయకపోతే నన్ను అడగండి. మీరు రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకొని రైట్ వేలో కనుక మీరు కష్టపడితే మిమ్మల్ని సక్సెస్ కనుక టేస్ట్ చేయకపోతే నన్ను అడగండి. సిన్సియర్గా మీకు మీరు ఆన్సర్ చేసుకోండి. ఎవరి కోసమో మీరు పనిచేయద్దు. మీ అమ్మ కోసం, నాన్న కోసం, భార్య కోసం, పిల్లల కోసం అవసరమే లేదు. ఎవరినో మెప్పించాల్సిన అవసరం ఏమున్నది? మనకు మనం ఆన్సర్ చేసుకోవాలి. వెదర్ యు ఆర్ డూయింగ్ రైట్ ఆర్ రాంగ్. సెల్ ఫోన్ ఉన్నది, ఇంటర్నెట్ ఉన్నది, ఫేస్బుక్ ఉన్నది, యూట్యూబ్ ఉన్నది. మాట్లాడడానికి గాసిప్స్ ఉన్నాయి, మాట్లాడుకోవడానికి సినిమా హీరోలు ఉన్నారు. ఆడపిల్లలకైతే సరిపోను సీరియల్స్ ఉన్నాయి. 20 ఛానళ్ళల్లో ప్రతి దాంట్లో సీరియలే వస్తాయి పొద్దున్న దాకా కదా. సే ఎస్ ఆర్ నో. ఇవన్నీ అవి బాగుంటాయి, టేస్ట్, యూ హ్యావ్ టు టేస్ట్ ఇట్. కానీ ఆ గాసిప్స్ ప్రపంచమే కాకూడదు కదా. గాసిప్స్ యూ కెన్ ఎంజాయ్ ఇట్. ఇవన్నీ నాకెట్లా తెలుసు? నేను చూశాను కదా. కానీ అదే నా ప్రపంచం కాదు. మీరు క్యాచ్ చేయలే నన్ను. మీకు ఎట్లా తెలుసు అని అడగలే మీరు. నేను చెప్తున్నా, నేను చూసిన. ఓకే, మీరు ఏం చేస్తున్నారో మిమ్మల్ని విమర్శించడానికి నేను చూశాను పని కట్టుకొని. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. నేను ఇండియాకి వచ్చే ముందు ప్రిపేర్ అవుతాను. మిమ్మల్ని అందరినీ ఎట్లా తిట్టాలి, ఎక్కడ మీరు తప్పు చేస్తారు, ఎక్కడ దొరుకుతారని. ఊకే గాసిప్సే కావాలి. ఊకే సినిమా యాక్టర్ల గురించి మాట్లాడుకుంటారు, హీరోల గురించి మాట్లాడుకుంటారు, హీరోయిన్స్ గురించి మాట్లాడుకుంటారు. మగవాళ్ళు సాయంత్రం తాగానే గాసిప్స్ ఆడవాళ్ళ గురించి. ఓపెన్గా మాట్లాడుకుందాం. ఎక్కడ తప్పులు చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం, మనకు సిన్సియర్గా ఉన్నామా, ఆన్సర్ చేసుకుంటున్నామా? నా లైఫ్లో కొన్ని ఎక్స్పీరియన్స్ చెప్తా మీకు. నేను సిన్సియర్గా ఉన్నా. కష్టంలో ఉన్న రోజైతే 100% సిన్సియర్గా ఉన్నా. ఈ రోజైతే ఇంకా ఎక్కువ సిన్సియర్గా ఉన్నా. పూటకు లేనప్పుడు ఎంత సిన్సియర్గా ఉన్నానో ఈరోజు కూడా. ఈరోజు నేను ఇండియాకి వస్తే మీకోసం తిరిగితే నా ఖర్చు 5 లక్షలు 30 రోజులు. నా స్కెడ్యూల్ ఫేస్బుక్లో పెట్టినా మీరు చూసుకోండి. జ్యోతి రెడ్డి ఫేస్బుక్ ఐడి. యూ క్యాన్ గో త్రూ దట్. నేను అబద్ధాలు రాయను. చూడండి మీరు. నాకు ఫుడ్ లేక కాదు, నేను చెప్తున్నా. ఈ రోజు నుంచి నేను పని చేయకున్నా చనిపోయేంత వరకు ఎవ్రీడే ఫ్లైట్ ఎక్కగలను, ఫ్లైట్ దిగగలను. ఐ హ్యావ్ మై ఓన్ కార్, BMW X5, which I drive. But I am happy with you when I shake hand, when I hug you. Believe me, it is true. I want to transform you all from hearts to richest life. రిచ్ అంటే ఓన్లీ మనీ కాదు, సంతోషంగా, హ్యాపీయెస్ట్, డిపెండ్ కాకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి 10 మందికి చెప్పే స్థాయికి నువ్వు ఎదిగేంత వరకు. 10 మందికి నువ్వు చెప్పే స్థాయికి ఎప్పుడు ఎదుగుతావో అప్పుడు సక్సెస్. ఎవడు నిన్ను ఏలెత్తి చూపెట్టకుండా ఎప్పుడు నువ్వు బాగుపడతావో అప్పుడు సక్సెస్. ఎవడికి నువ్వు ఆన్సర్ చేయగలవో అప్పుడు నీ సక్సెస్. ఎవడు నిన్ను క్రిటిసైజ్ చేస్తే వానికి ఆన్సర్ చేయగలవో అప్పుడు అది సక్సెస్. నన్ను క్రిటిసైజ్ చేయటం కాదు, కాళ్ళ కిందేసి తొక్కారు అవమానాలు. ఒక్కటి చెప్తా నేను. ఒక ధనవంతుల ఇంటికి బర్త్డే పార్టీకి వెళ్తే నేను బయటకు వచ్చిన తర్వాత తెల్లారి మళ్ళీ పిలిపించి, నువ్వు నిన్న గొలుసు ఎత్తుకుపోయావు, గొలుసు ఇస్తేనే పర్వాలేదు, లేకపోతే పోలీసులకు పట్టిస్తామని రూమ్ అరెస్ట్ చేశారు 8 గంటలు. ఎప్పుడు రివీల్ చేయలేదు ఇది. అయినా నేను ఓడిపోలేదు. నా బుక్ రిలీజ్ అయింది, దయచేసి అందరూ ఆ బుక్ చదవండి. అయినా నేను ఓడిపోలేదు. ఐఎమ్ ష్యూర్ ఐ డిడ్ నాట్. పిల్లలిద్దరినీ స్కూల్లో జాయిన్ చేసిన రోజు 500 రూపాయలు అడ్వాన్స్ పే చేయాలి సెయింట్ జోసెఫ్లో. 5 రూపాయల వడ్డీకి తీసుకొచ్చి జాయిన్ చేసిన పిల్లలిద్దరిని. 2 ఆడపిల్లలు, నేను ఆడదాన్ని. నేను పొందినటువంటి కష్టాలు వాళ్ళు అనుభవించకూడదు.
నేను వెంట్ త్రూ అయినటువంటి ప్రాబ్లమ్స్ నా పిల్లలు ఇద్దరు పడకూడదు. వాళ్ళకి నేను కరెక్ట్ లైఫ్ ఇవ్వాలి. ఐఎమ్ ఆన్సరబుల్. నేను తెలుసో తెలియకో ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చాను. నేనే వాళ్ళకి ఆన్సర్ చేయాలి, నేనే వాళ్ళకి లైఫ్ ఇవ్వాలి. తండ్రి చేయకపోతే నేను చేయకూడదని ఏమి లేదు. ఐ హ్యావ్ మై రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ మై 2 kids. Do or die. That is the old proverb. Again you have to write it down. Do or die is an old proverb which is not right. Do before you die. పొలంలో కలుపు తీసినప్పుడు కలుపు మొక్కకి మిరప మొక్కకి తేడా తెలియని నేను మిరప మొక్కలన్నీ వీకేసి మధ్యలో లైన్గా ఒక మొక్క ఉంచితే చాలు అని లైన్గా ఉంచి అన్ని మిరప మొక్కలన్నీ పీకేస్తే లచ్చమ్మ అని పాపం చనిపోయింది ఆవిడ. అయ్యో దొరసాని అది కాదు, ఇవి మిరప మొక్కలు ఇవి కలుపు మొక్కలు అని నేర్పించి. ఐ నెవర్ ఫర్గెట్. వొకేషనల్ కోర్స్ తర్వాత వొకేషనల్ కోర్స్తో టీచర్ జాబ్ వస్తుంది అని నమ్మి ఆ వొకేషనల్ కోర్స్తో 10th స్టాండర్డ్ తర్వాత టీచర్ జాబ్కి అప్లై చేసేటప్పటికి నాకు 21 సంవత్సరం. ఈ నైట్ స్కూల్ టీచర్ కోసం వచ్చారు కదా, వయోజన విద్య టీచర్గా పనిచేయటానికి. అది ఆమె దగ్గర నాకు బాగా నచ్చిన ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే 120 రూపాయలు జీతం నెలకు. 120 రూపాయలు. ఐ నీడ్ దట్ మనీ బికాస్ వ్యవసాయం చేస్తే ఉమ్మడి కుటుంబంలో ఒక బస్తా వడ్లు ఉండొచ్చు, ఒక బస్తా పత్తి ఉండొచ్చు, కానీ ఐ డోంట్ హ్యావ్ ఎ రైట్ టు క్యాష్ ఇట్. దాన్ని మనం క్యాష్ ఇన్ చేసుకోవడానికి, నా పిల్ల బట్టలు కొనడానికో లేకపోతే మందులు కొనడానికో నాకు అధికారం ఉండదు. ఉమ్మడి కుటుంబం కదా. సో ఈ 120 రూపాయలు నా సొంతం, నాకు అవసరం. ఒక్కరోజు చిన్న అమ్మాయికి పెద్ద అమ్మాయికి 1 year డిఫరెన్స్. వర్స్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. 1 year గ్యాప్ ఉన్నప్పుడు 6 months తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ షుడ్ నాట్ గివ్ మిల్క్ టు ద ఎల్డర్ గర్ల్. While I was 6 months pregnant, I should not feed my elder daughter because of the system. I need to feed her a healthy milk which cost 25 cents a glass. Till today I never forget that. At 25 cents లేక అమ్మాయికి పాలు దాపిచ్చాక ఏడుస్తూ ఉన్నప్పుడు నిస్సహాయ పరిస్థితిని నేను ఎదుర్కొన్నా. ఏడవటానికి కన్నీళ్ళు కూడా లేనంత దరిద్రమైన పరిస్థితిని నేను ఎదుర్కొన్నా. అంతకన్నా ఎక్కువ ఏం కావాలి? ఒక మనిషి రియలైజ్ అయ్యి కష్టపడటానికి పడాలి. ఆ బాధ తెలుసు కాబట్టే ఈరోజు మీ బాధలు పంచుకోవడానికి వచ్చినా నేను. దీనికి ఏమి అప్రిషియేషన్ కానీ అవన్నీ ఏం అవసరం లేదు. మీరు ఎవ్వలన్నా ఒక్కలన్నా ఆఫ్టర్ ఆల్గా ఆమె పావుల కోసం వెతుక్కొని ఇవాళ 10 మందికి చెప్పే స్థాయికి ఎదిగింది. ఆ 120 రూపాయలు ఎందుకో మీకు అర్థమైందా? ఆ పావల నేను ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేకుండా ఉండడానికి ఆ 120 రూపాయలు నాకు అవసరం. దట్స్ వాట్ ఐ టేక్ ఇన్ దట్ ఎగ్జాంపుల్. 120 రూపాయలు అంటే హ్యూజ్ మనీ ఫర్ మీ. ఇట్ వాజ్. ఐ లవ్ టు హ్యావ్ దట్ 120 రూపీస్ ఇన్ మై పాకెట్. సో ఆ ఉద్యోగం కోసం బతిలాడి ఆమెను ఆ ఊరంతా తిరిగింది. ఎవరు రెడీగా లేరు 120 రూపాయలకు పనిచేయడానికి. దట్ వాజ్ మై ఫార్చునేట్ ఫస్ట్ ఒక్క ఛాన్స్, టర్న్ పాయింట్ ఇన్ మై లైఫ్. ద 120 రూపీస్ నైట్ స్కూల్ టీచర్ ఈజ్ ద ఫస్ట్ ఛాన్స్ ఇన్ మై లైఫ్ టు గెట్ ఇట్ అలాంగ్. అదే టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత ఎప్పుడు వెనక్కి చూడలేదు. ఆ 120 రూపాయల ఇన్కమ్ తర్వాత ఈ రోజు వరకు ఎప్పుడు వెనకకు చూడలేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఐ ప్రామిస్ యూ దట్ ఐ నెవర్ get a single penny from anyone free of cost, including my father, my husband, my daughter or somebody. Till today. You can inquire anywhere. ఒక్క 100 రూపాయలు ఎవరి దగ్గర నేను ఈ రోజు వరకు నాకు తెలియకుండా నా అకౌంట్లో రాలేదు. నాకు ఇప్పుడు 20 అకౌంట్లు ఉన్నాయి. ఆల్ గర్ల్స్ రైట్ డౌన్ యువర్ క్వశ్చన్స్. యూ హ్యావ్ టు కమ్ అండ్ ఆస్క్ మీ, ఓకే? అండ్ బాయ్స్ కూడా మీకేం ఛాన్స్ లేదు. ప్లీజ్ సార్. Okay, so success వస్తుంది ఆ అబ్బాయికి అనేది by the time he marriage అవుతుంది, పిల్లలు సపోర్ట్ చేయాలి. So his entire life goes for the family. Yeah. సో కోఆపరేషన్ లేకపోతే అమ్మాయి కష్టపడలేదు, సంపాదించలేదు అని అంటున్నారా మీరు? ఓకే. సో బాయ్స్ ఎవరైనా ఆన్సర్ చేస్తారా? నన్ను చేయమంటారా? మళ్ళీ మీరందరూ నన్ను తిట్టొద్దు. కమ్ కమ్ కమాన్ డయాస్ బాయ్, కమాన్.
ఇక్కడికి రా. అబ్బాయిలు 19 ఏళ్ళకో 20 ఏళ్ళకో పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను పిల్లల్ని సాకడానికి సాక్రిఫైస్ చేస్తున్నారు. అమ్మాయిలు పనిచేయాలంటే భర్త కోఆపరేషన్ కంపల్సరీ ఉండాలి. కోఆపరేషన్ లేని వాళ్ళ పరిస్థితి ఏంది? ఇండియాలో సిస్టంలో కంపల్సరీ భార్యకు కోఆపరేషన్ ఉండాలి. అమ్మాయి కష్టపడాలంటే భర్త కోఆపరేషన్ లేకపోతే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అనేది తనది. అవునా సార్? సో దట్ ఈస్ అ క్వశ్చన్. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఐ డు ఆన్సర్ లేటర్. మై నేమ్ ఇస్ శ్రీకాంత్. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. సార్ చెప్పింది అది కొంతవరకే అవుతుంది. ఎగ్జాంపుల్ మా లైఫ్ నుంచి తీసుకుంటాను. మా అమ్మగారి నుంచి షీఈ్ అ గ్రాడ్యుయేట్. ఏంటంటే మా తాతగారింట్లో ఎప్పుడు గొడవలు ఇవన్నీ బాగా జరిగేవి. మా ఫాదర్కి సపోర్ట్ చేద్దామన్నా సరే వాళ్ళు అసలు ఏవి అంటే సపోర్ట్ ఇచ్చేవారు కాదు. బికాస్ ఆఫ్ మా గురించి, బికాస్ ఆఫ్ మై బ్రదర్ అండ్ మీ, షీ హ్యాస్ సాక్రిఫైస్ హెర్ సెల్ఫ్, హెర్ కెరియర్. కాబట్టి ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇండివిజువాలిటీ. వీ కెనాట్ అందరూ ఒకటే అని చెప్పలేం. బికాస్ ఎవ్రీబడి సిచ్యువేషన్స్ ఆర్ డిఫరెంట్. నోబడి సిచ్యువేషన్స్ ఆర్ ఈక్వల్ లైక్ దట్. బికాజ్ నేను ఫేస్ చేశాను. బికాజ్ మా మదర్ ఇప్పుడు డబ్బులు చాలా బాధపడుతున్నారు. కొన్ని రీజన్స్లో ఆవిడ తెలియకుండా అంటే హర్ట్ అయ్యారు. హర్ట్ అయ్యి మమ్మల్ని తిట్టేవారు. అంటే అప్పుడు చెప్పేవారు, కాదమ్మా ఆ పరిస్థితులు ఇప్పుడు అలాంటివి కాబట్టి నువ్వు కూడా అర్థం చేసుకోవాలి. నన్ను షీ హ్యాస్ కన్విన్స్డ్ అనమాట. షీ హెస్ ఫోర్స్. ఈవెన్ చెప్పడానికి మా పేరెంట్స్ ప్రకారంగా నేను ఇక్కడికి వచ్చాను. నేను బికాస్ ఆఫ్ ఇంపాక్ట్. ఎందుకంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ కాదండి. ఎవరి లైఫ్ వాళ్ళే రెస్పాన్సిబుల్. నోబడీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ అలా లేదు. అది మేల్ జెండర్, ఇట్స్ ఏ ఈగోయిస్టిక్ పర్సనాలిటీస్. అది మగవాళ్ళని ఉండొచ్చు, ఆడవాళ్ళని ఉండొచ్చు. బికాజ్ మా ఫ్యామిలీలో ఉమెన్ కూడా ఈగోయిస్టిక్ యాటిట్యూడ్స్ చూశాను. మా అమ్మమ్మ గారి నుంచి కోడలను కూతురులాగా చూసే కొడుకుతారు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ యాటిట్యూడ్. దట్స్ ఆల్. ఇది రీజన్స్ ఇటంటే పనికిమాల వాళ్ళు చెప్పే రీజన్స్ తప్ప ఇంకేమి కాదు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. ప్లీజ్ కమ్. ఐఎమ్ సురేష్ రెడ్డి. మేడం, ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉండదు అని అందరూ చెప్తారు కదా మేడం. అది మీరు ఎంతవరకు మీకు సపోర్ట్ చేశారు మేడం మీ హస్బెండ్ అనేది నా క్వశ్చన్ మేడం. సో మగవాడు వెనక స్త్రీ ఉన్నది, సక్సెస్ అయినా. ఐ డోంట్ బిలీవ్ దట్. ఓకే, ఎవరి కష్టం వాళ్ళే పడాలి. సహకారం అనేది మగవాళ్ళకి ఆడవాళ్ళది ఉంటుంది, ఆడవాళ్ళకి మగవాళ్ళది ఉంటుంది కదా. ఇప్పుడు బయట కష్టపడితే ఇంటికి వచ్చిన తర్వాత రిలాక్సేషన్ కోసము భార్య, పిల్లలు, తల్లి అందరూ ఉంటారు. అది ఆడ కావచ్చు, మగ కావచ్చు. అయితే స్త్రీ ప్రోత్సాహం అనేది ఇక్కడ జెండర్ బయాస్లో నాకున్నటువంటి అనుభవం ప్రకారం మేల్కి ఫీమేల్కి మేల్ అట్రాక్షన్ వింటాం మనం. ఇప్పుడు ఇంట్లో అమ్మ చెప్తే ఎక్కువ వింటాము, నాన్న చెప్తే తక్కువ వింటాం. ఎందుకంటే అమ్మ కాబట్టి. ఓకే, గర్ల్ ఫ్రెండ్ చెప్తే ఎక్కువ వింటాం కదా. అదే పక్కకున్నటువంటి బాయ్ చెప్పిండు అనుకో, అంత టేస్ట్ ఉండదు కదా. ఎందుకు అంటే దట్ ఈస్ అట్రాక్షన్. అండ్ టు హూమ్ యూ లవ్ టు లిజన్ టు హర్ కదా. దాన్నే మన వాళ్ళు కొంచెం క్యాష్ చేసుకొని ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి మగవాడు సక్సెస్ అయ్యిండు, లేకపోతే మగవాళ్ళు ఉన్నారు కాబట్టి ఆడది సక్సెస్ అయ్యింది. దిస్ ఇస్ ఆల్ స్టోరీస్. ఐ డోంట్ బిలీవ్ దట్. ఎవరి కష్టం వాళ్ళే పడాలి, ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాలి, ఎవరి క్రియ వాళ్ళు గో త్రూ అవ్వాలి. దట్స్ వాట్ ఐ బిలీవ్. డెఫినెట్గా ఇప్పుడు పైలట్ కావాలనంటే విమానం అబ్బాయి నడపాలి, కానీ వెనక భార్య కూర్చుంటే విమానం నడుస్తుంది, పట్టుకొని కూర్చుంటే కదా. గర్ల్ ఫ్రెండ్ కూర్చున్నా నడవదు, నడపాలి, బాయ్ నడపాలి, రైట్. సో దట్స్ వాట్ ఐ బిలీవ్. సో అమ్మాయి అయినా కూడా కదా, ఇవాళ మరి చంద్రమండలం పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ వెనక ఎవరో ఉంటే కాదు కదా, సింగిల్గా చేయాలి. ఇప్పుడు విజయానికి సోపానాలు చాలా, ప్రోత్సాహం చాలామంది. ఇప్పుడు నేనున్నాను, ఒక్కొక్కసారి చాలా కష్టం వచ్చి డౌన్ అయినప్పుడు మా పిల్లల్ని గుర్తు చేసుకుంటా. వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలంటే కష్టపడాలి. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు విపరీతమైనటువంటి పెయిన్ ఉండే, ప్యానిక్ ఉండే. అమ్మాయిలు ఇద్దరు 13 years 14 years గవర్నమెంట్ ఉద్యోగం ఉండే, 15,000 జీతం ఉండే, వదిలిపెట్టిపోతున్నాం. గోలేమో పెద్దది. అబ్దుల్ కలాం గారిని గుర్తు చేసుకుంటాం మళ్ళీ ఒక్కసారి. ఇక్కడ థింక్ బిగ్. నీ శక్తికి మించి 100 సార్లు ఎక్కువ నువ్వు డ్రీమ్ చెయ్యు. 100 సార్లు. నేను 1000 సార్లు చేసిన. నేను అత్యాశాజీవి, ఐఎమ్ ష్యూర్. లేకపోతే పొలంలో కలుపు తీయడం ఏంది, విమానం ఎక్కాలనుకోవడం ఏంది కదా. ఎయిర్పోర్ట్ దాకా కూడా పోలేము. ఎయిర్పోర్ట్ పోవాలన్నా మైలార్ నుంచి బయటికి రావాలి, మళ్ళీ హైదరాబాద్ రావాలి, ఎయిర్పోర్ట్ పోవాలి. అక్కడ లోపలికి రానియరు ఫస్ట్ నా బట్టలు చూసి కదా.
బయట ఫ్లైట్ ఎక్కాలి. మానవుడు ఆశాజీవి అయితే జ్యోతిరెడ్డి అత్యాశాజీవి టిల్ టుడే. ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో చెప్పాలి, ఎవరినో సాధించాలి, మీ అందరూ ఇట్లా క్లాప్స్ కొట్టాలి. ఇది అత్యాశ కాదా? ఆఫ్టర్ ఆల్ నేను కదా ఎక్కడో అమెరికాలో ఉండి సొంత ఇల్లు ఉన్నది, సొంత కారు ఉన్నది, హ్యాపీగా దీన్ని పండుకోవచ్చు కదా, మంచిగా సినిమాలు చూస్తూ, హోటల్కి పోవచ్చు, సినిమాకి పోవచ్చు, షాపింగ్ చేయొచ్చు, హ్యాపీగా పడుకోవచ్చు, కార్ వేసుకొని రైడింగ్ చేయొచ్చు, టైంపాస్ చేయొచ్చు, లాస్ వెగాస్ పోయి కార్డ్స్ ఆడొచ్చు, గ్యాంబ్లింగ్. నాకున్న ఒకే ఒక అలవాటు, ఐ డూ ప్లే గ్యాంబిల్. ఎక్స్క్యూజ్ మేడం, యా ప్లీజ్. ఇది నా లైఫ్ ఎక్స్పీరియన్స్. నా పేరు మాధవి, నేను సూర్యాపేటలో టీచర్గా వర్క్ చేస్తున్నాను. మా ఇంట్లో కూడా మీలాగానే సేమ్, ఇంట్లో అసలు బయటికి వెళ్ళని ఎక్కువ ఉద్యోగం చేయొద్దని నిర్బంధం చేసేది. నేను వాళ్ళకి తెలియకుండా అన్నమల యూనివర్సిటీలో బీఈడి చేశాను, మా సార్ తెలియకుండా. 98లో బీఎడ్ చేశాను, డిఎస్సి రాశాను. మళ్ళీ డిఎస్సి కూడా రాయొద్దు అని ఆబ్జెక్షన్ చెప్పారు. 98 రాశాను, అసలు వితౌట్ కోచింగ్ తోటి రాస్తారు, అప్పుడు రాలేదు. 2000 రాశాను. నెక్స్ట్ 2002లో నేను జాబ్, నాకు 30 years క్రాస్ అయినప్పుడు నాకు జాబ్ వచ్చింది. జనవరిలో జాబ్ వచ్చింది, మార్చిలో క్రాస్ అయ్యాయి. అయితే నేను చాలా కష్టపడి చదివాను. అందరూ అపోజ్ చేశారు, వ్యతిరేకించారు కుటుంబం మొత్తం. నువ్వు అసలు బయటకు వెళ్ళొద్దు, జాబ్ చేయదు, ఆడవాళ్ళంటే ఇంట్లో ఉండాలని. కానీ నేను తప్పించాను, నేను టీచర్ కావాలని. ప్రతి వ్యక్తి తప్పిస్తే, నరాల్లో తప్పిస్తే తప్పకుండా అయితే ఎవరి సపోర్ట్ అవసరం లేదు, ఎవరు ఎందరో వాళ్ళు వెదగాలి. నేను కూడా మీలాగే స్పీకర్ కావాలని ఒక లక్ష్యం పెట్టుకొని ఇక్కడికి వచ్చాను. కాబట్టి ఎవరు భర్త సపోర్ట్ లేకున్నా విజయం సాధించవచ్చు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అబ్సల్యూట్లీ ఐ అగ్రీ విత్ యూ. బిగ్ క్లాప్స్. ఎవరి కష్టం వాళ్ళే పడాలి కదా. సో ఇందాక నేను మీకు లాస్ వెగాస్ పోయి ఆడుతానని ఎందుకు చెప్పాను అంటే, అందులో కూడా నేర్చుకునేది చాలా ఉంది. లాస్ వెగాస్కి ఎవరైనా గెస్ట్లు వస్తే ఇంటికి రాగానే వాళ్ళని లాస్ వెగాస్ తీసుకుపోతాను, ఎందుకంటే అది నాకు డ్రైవింగ్ డిస్టెన్స్. ఫీనిక్స్ అరిజోనా నుంచి 4.5 గంటలు డ్రైవ్ చేస్తే ఆ వాళ్ళను లాస్ వెగాస్కి తీసుకెళ్ళి అదంతా చూపించవచ్చు కదా. అలా వెళ్తూ వెళ్తూ నేను కూడా నేర్చుకున్నాం. ఎప్పుడు నేను లాస్లో రాలేదు, అక్కడ కూడా పైసలు ప్లస్లో వస్తా అన్నమాట. సో ఆ సక్సెస్ టేస్ట్ భలే ఉంటుంది. అసలు $10 రానే, కానీ నేను కనీసం ఒక 500 పట్టుకొని వస్తాను పోయినప్పుడల్లా. ఖర్చులు వెళ్తాయి, పైసలు వస్తాయి. ప్రపంచంలో లాస్ వెగాస్ ఒకటి డ్రీమ్ ప్లేస్ వెళ్ళటానికి. అందరు అమెరికాకు రండి, తీసుకెళ్తా. ఓకే, సో ఐ జస్ట్ మేక్ యూ హ్యాపీ దట్ యూ కెన్ సీ లాస్ వెగాస్. డ్రీమ్ చేయండి, ఈరోజే రాసుకోండి. ఓకే, లాస్ వెగాస్ ఈజ్ ద బిగ్గెస్ట్ డ్రీమ్ ప్లేస్ ఇన్ వరల్డ్. ఏం బాబు, క్వశ్చన్ ఉందా ఏమన్నా? ప్లీజ్. Actually, I have 3 questions. Number 1 question is, what is your net assets and net income? నెక్స్ట్ క్వశ్చన్. Please. ఫస్ట్ ఆన్సర్ కావాలా? తప్పకుండా. ఐ హ్యావ్ 4 or 5 బిజినెసెస్. ఓకే, ఒకటేమో గ్యాస్ స్టేషను, ఒకటేమో స్మోకర్స్ డొమైన్, ఒకటేమో కీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఇంక్ విచ్ ఇస్ అ సాఫ్ట్వేర్ కంపెనీ. ద అదర్ వన్ ఇస్ అ డ్రాప్ టు టెక్నాలజీ సాఫ్ట్వేర్ కంపెనీ అండ్ ఐ ఆల్సో డెవలప్మెంట్. సో దేంట్లో ఎంత వస్తుంది నెలకు లెక్క లేదు, లెక్కేసి రేపు చెప్తా ప్లీజ్. మేబీ 10 లక్షలు, మేబీ 15 లక్షలు ఆర్ 5 లక్షలు. ఐఎమ్ హ్యాపీ. నా రోల్ మోడల్ హార్డ్ వర్క్. క్వశ్చన్. సాఫ్ట్వేర్ ఇండియాలో పెట్టి ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి, ఎక్స్పీరియన్స్ లేక ఉద్యోగాలు రావు కదా, ఒక 1000 మందిని ఎవ్రీ ఇయర్ ట్రైన్ చేయాలనేది డ్రీమ్ ప్రాజెక్టు. సో దానికోసం ప్లాన్ చేస్తున్నా. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయి, మీ అందరి కోఆపరేషన్ ఉంటాయి. విల్ డూ ఇట్. ఒబామా వచ్చిన తర్వాత బాగా రూల్స్ అని చేంజ్ చేశారు తను. ఇప్పుడు కీ సాఫ్ట్వేర్ వెబ్సైట్ వచ్చేసి KEYSS.com. సో అది మనం ఇక్కడ ఇప్పుడు అవుట్సోర్స్ తను ఎక్కువ ఇవ్వట్లేదు. అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేసి యుఎస్లో 13% ఉంది. మన ఇండియన్స్ గొప్పతనం ఇక్కడ ఒకటి చెప్పాలి. అయితే ఇది ప్రాజెక్ట్ వచ్చేసి డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి ఇండియాలో ఉన్నది. ఒక అమ్మాయిలకు అబ్బాయిలకు కలిపి సంవత్సరానికి 1000 మందికి ట్రైనింగ్ ఇవ్వాలి. కానీ మీ అందరు కోఆపరేషన్ కావాలని ఎందుకు అన్నాను అంటే, నేను ట్రయల్ ప్రాజెక్ట్ ఒకటి చేశాను 2006లో. అయితే ఈ సాఫ్ట్వేర్లో అమ్మాయిలకు అబ్బాయిలకు 1000 మందికి ట్రైనింగ్ ఇవ్వాలి సంవత్సరానికి. ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు
ట్రైనింగ్లో కూడా శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది బ్యాడ్. పని నేర్చుకోవయ్యా, పని నేర్చుకో అమ్మా అంటే నేర్చుకున్న ఫస్ట్ రోజు నుంచే శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ట్రైనింగ్లో ఇవ్వడానికి మనం ట్రయల్ ప్రాజెక్ట్ తీసుకుంటాం. ఆ ప్రాజెక్ట్లో మనకు ఇన్కమ్ రావచ్చు, రాకపోవచ్చు. నేను చెప్పాను కదా, నేను అత్యాశ జీవి, నేను పెద్దగా చేయాలి. 10 మందికో 5 మందికో కంటే పెద్దగా చేసి అందరూ కూడా అక్కడ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి. ఎవ్రీ వన్ నీడ్ టు వర్క్ ఫర్ 6 months ఆర్ 3 months. నీకు కాన్ఫిడెన్స్ వచ్చేదాకా నీ వర్క్ నాకు అవసరం లేదు, కానీ నువ్వు నేర్చుకోవడానికి వచ్చిన అవకాశంలో కూడా డబ్బులు వెతకడం అనేది నాట్ సజెస్టబుల్. అది దాని మీద ప్రాజెక్ట్ మీద ఉన్నా నేను. ఒక గేమింగ్ ప్రాజెక్ట్ దొరికింది నాకు ఈ మధ్య. గేమింగ్ ప్రాజెక్ట్ అంటే తెలుసు కదా, పిల్లల గేమ్స్ అనే వీడియో గేమ్స్. ఇప్పుడైతే ఇంకా కొత్తగా వచ్చింది. ఎట్లా అంటే ఇంతకుముందు టచ్ చేస్తే గేమ్ వస్తుంది, ఇప్పుడు టచ్ చేయకుండానే ఇలా మనం ఫింగర్స్తో చేస్తే ఒకటి ఆ గేమ్ ఉంటుంది. దాంట్లో ప్రాజెక్ట్ వచ్చింది ఒకటి. మేబీ ఫ్యూచర్లో ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లో మీ అందరూ కోఆపరేట్ చేస్తే చేద్దాం తప్పకుండా. ఇక్కడ మన హైదరాబాద్లో చేద్దాం. హలో మ్యామ్, దిస్ ఇస్ జ్యోతిర్మయ్ ఫ్రమ్ ఖమ్మం. చెప్పమ్మా. ఓకే, మీరు స్కూల్ టీచర్ నుంచి ఒక అమెరికన్ ఎంటర్ప్రెన్యూర్గా ఎలా చేంజ్ అయ్యారు అండ్ వాట్ ఆపర్చునిటీస్ యూ హ్యావ్ యూటిలైజ్డ్ అది తెలియాలి. అండ్ మీరు చాలా కష్టం నుంచి పైకి వచ్చారు కదా, అండ్ మీకు అర్థమవుతుంది నాలాగా చాలామంది కష్టపడుతూ ఉంటారని. అలాంటి వాళ్ళకి మీరేమైనా హెల్ప్ చేశారా? వెరీ గుడ్ క్వశ్చన్. నేను స్టోరీ మొత్తం చెప్పిన తర్వాత నీకు ఆన్సర్ దొరకకపోతే అప్పుడు అడుగు, ఓకేనా? సో నేను నా ఫస్ట్ 5 minutes టాక్లోనే చెప్పాను, 100 రూపీస్ నేను ఎక్కడ తీసుకోలేదు, ఎవరు ఇవ్వలేదు. మా నాన్న పెళ్ళి చేశారు. పెళ్ళి చేసిన తర్వాత ఫస్ట్ కూతురు వేరుపడిన తర్వాత, మన ఇండియన్ వ్యవస్థలో ఉన్నది కదా, మనందరికి తెలిసిన విషయం. వేరుపడిన తర్వాత ఫస్ట్ తల్లిగారింటికి పోతారు. ఎందుకు అనంటే ఒక 50 కిలోల బియ్యము, 5 కిలోల పప్పు, 1 కిలో నూనె, కొన్ని కూరగాయలకు డబ్బులు, ఇవి తెచ్చుకుంటారు పోయి. ఆనవాయితీ. నేను వెళ్ళాను ఆనవాయితీలో. కానీ ఆ రోజు కూడా మా నాన్న నాకు 100 రూపాయలు కానీ 10 రూపాయలు కానీ 1 రూపాయి కానీ ఇవ్వలేదు. 1 కిలో బియ్యం పోయలేదు, ఒక 1/2 కిలో నూనె కొనియలేదు, 10 కిలోల పప్పు లేదు, ఏం లేదు. అంతకన్నా ఎక్కువ ఏముంటుంది ఇంకా? అయితే సహాయము, కోఆపరేషన్ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ అమ్మాయి రమ ఊర్లోకి వచ్చింది, ఆమె దగ్గర ఉద్యోగం ఉన్నది, ఆమె చేతిలో ఉన్నది. ఆమెను బతిలాడిన, రెడ్డి క్యాస్ట్ అయినా పర్వాలేదు నేను చేస్తాను, నా పని నచ్చకపోతే 1 నెల రోజుల తర్వాత తీయమని అన్నాను. ఐ హ్యాట్స్ ఆఫ్ టు రమ. ఆమెకు నేను రుణపడి ఉన్నా, ఎందుకంటే నా ఫస్ట్ టర్నింగ్ పాయింట్. ఆమె దగ్గర సహాయం తీసుకున్నా నేను. దట్ ఈస్ వాట్ ఐ కాల్డ్ ఐ టేక్ హెల్ప్. ఐ టుక్ హెల్ప్ ఫ్రమ్ సమ్ పీపుల్ who guide me, who took care of me when I was in trouble. At least a single word, oka maata sahayam made lot of difference for me especially. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఈ వొకేషనల్ స్కూల్ తర్వాత టీచర్ జాబ్కి అప్లై చేసినప్పుడు ఓపెన్ యూనివర్సిటీ BA చదువుతూ ఉన్నాను. 2 years ఓపెన్ యూనివర్సిటీ అయిపోయింది. 3 years అయిపోతే కానీ ఆ డిగ్రీకి వాల్యూ ఉండదు. అయితే వొకేషనల్ కోర్స్ తర్వాత 10th + 1 11 years ఎడ్యుకేషనే ఉంది. కానీ అప్పుడు టీచర్ జాబ్ రావడానికి రూల్స్ చేంజ్ అయిపోయి 13 years ఎడ్యుకేషన్ అవసరం ఉన్నది. బాగా వినండి అమ్మా. 11 తర్వాత ఇంకా 2 years, అంటే ఇంటర్ తర్వాత TTC ఉంటుంది కదా, అలా వాళ్ళు 13 years ఎడ్యుకేషన్ కావాలని అన్నారు. అయితే ఈ 2 years ఎడ్యుకేషన్ని కన్సిడర్ చేసుకొని ఈ 10 + 1 వొకేషనల్ ప్లస్ 2 years ఓపెన్ యూనివర్సిటీ BA అది 13 years కన్సిడర్ చేయమని చెప్పి ఒక లెటర్ రాయాలి, జడ్జికి రాయాలి. ఈ తెలివి నాకు లేదు అప్పుడు. నేను అప్పుడే ఊరు నుంచి వచ్చాను, మైలారం నుంచి. మై ఏజ్ వాజ్ 21 years. ఐ వాజ్ వెరీ టైనీ. ఒక జిల్లా పరిషత్ ఆఫీసులోకి వెళ్ళి ఒకరితో మాట్లాడాలన్నంత తెలివి కూడా నాకు లేదు. 2 చీరలు ఉండేది అప్పుడు. ఆ రోజు నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు నా చిరిగిన బట్టలతో ఉన్నా కూడా ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి, నువ్వు పలానా వెంకటరెడ్డి సార్ కూతురువా అని అడిగారు. అవును సార్ అని చెప్పాను, తల కిందికి వేసుకొని. కాన్ఫిడెన్స్ లేదు నాకు, ధైర్యం ఉన్నది కానీ కాన్ఫిడెన్స్ లేదు. ఈ సైడ్ ఒక లెటర్ రాసి జడ్జి దగ్గరికి వెళ్ళి మీరు ఇస్తే, మీరు కన్సిడర్ చేయమని అడిగితే మీకు ఉద్యోగం వస్తుంది, పోస్టులు ఉన్నాయి, క్రాఫ్ట్ టీచర్గా, స్పెషల్ టీచర్గా పోస్టులు ఉన్నాయని చెప్పారు. సార్ నాకు లెటర్ రాయరాదు సార్, కొంచెం రాసియరా ప్లీజ్
ఆగయ్య గారు పాపం హార్ట్ అటాక్తో చనిపోయారు, ఈరోజు లేరు, ఉంటే గర్వపడేవాళ్ళు. ఆయన డ్రాఫ్ట్ రాసి ఇచ్చి ఆ ఎదురుగానే సుబేదారి ఎదురుగా కోర్టు ఉంటుంది, అక్కడికి వెళ్ళి లెటర్ ఇవ్వమని చెప్పారు. అది కాదు ఆ సహాయం, తీసుకున్న హెల్ప్. అలాంటి కంపల్సరీ ప్రతి ఒక్క ప్లేస్లో ఒక్కొక్క దగ్గర సహాయం చేశారు. దట్స్ వాట్ ఐ టుక్ హెల్ప్. సో అలాంటి సహాయం చేసిన వాళ్ళు మా వ్యక్తులు చాలామంది జీవితంలో. ఇప్పుడు నాకు చాలామంది అబ్బాయిలు ఈమెయిల్స్ రాస్తూ ఉంటారు ఫేస్బుక్లో. అంటే ఇంత పాపులర్ అయ్యటానికి కారణం ఒక్కటే, ఈ జ్యోతిరెడ్డి మీ ముందు నిలబడి అనాకారిగా ఉన్నటువంటి జ్యోతిరెడ్డి, నిరుపేద అనాథ, మీ ముందు నిలబడి మాట్లాడడానికి అర్హత ఇచ్చినటువంటి మీరు ఒకటే ఏంటంటే నా హార్డ్ వర్క్ని, నా సిన్సియారిటీని, నా డిసిప్లిన్కి మీరు ఇచ్చేటువంటి విలువ, రెస్పెక్ట్ ఐ గాట్ ఫ్రమ్ ద సొసైటీ. టైమ్స్ నౌ ఛానల్ వాళ్ళు ఒక 30 minutes ప్రోగ్రామ్ చేస్తే 2 crores ఛార్జ్ చేస్తారు. ఎంత చేస్తారు? 2 crores. వాళ్ళు ఫేస్బుక్ ద్వారా నాకు కలిసి నన్ను అడిగి అమెరికాకు వచ్చి నా ఆఫీస్లో ఇంటర్వ్యూ చేసి ఇంట్లో చూసి ఎవ్రీడే నేను జాగింగ్ చేస్తాను 2 hours మినిమం. జాగింగ్తో నా వెనక పరిగెత్తుకొని వచ్చారు కెమెరాతో, నా ఇంట్లో చేసి నేను తిరిగే ప్లేసులు, ఫ్రెండ్, నేను షాపింగ్ పోయే మాల్లో, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పనిచేసిన పొలం, నేను పెరిగిన అనాథాశ్రమం, నేను కలిసేటువంటి పెద్దలు, ఫ్రెండ్స్, పేదోళ్ళు, ధనవంతులు అందరూ నా ఇంట్లో అంతటా షూటింగ్ చేసి ఆ స్టోరీని వేశారు. ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ ఉమెన్ అనే కేటగిరీలో రూరల్ అచీవర్స్ అని. ఇది నా ఇంకా కొంచెం ఉన్నది, అందులో మిగిలి ఉన్నది. అయితే 54 మంది ఇలాంటి స్టోరీస్ చేశారు వాళ్ళు. ఇండియా మొత్తంలో ఎక్కడెక్కడ వరల్డ్ వైడ్ ఎక్కడ ఉన్నారో అందరినీ గ్యాదర్ చేసి 54 స్టోరీలు చేసి దాంట్లో వాళ్ళు ఇయర్కి ఒకరికి ప్రైజ్ మనీ ఇస్తారు 50 లక్షలు. ఓకే, సో దాంట్లో నామినీగా అవుట్ ఆఫ్ 4లో ఐ వాజ్ ద సెకండ్ పర్సన్. అంటే ఈ సమాజము మంచిని, హార్డ్ వర్క్ని, నీతిని, నిజాయితీని ప్రేస్ చేస్తుంది అనటానికి అదొక చిన్న ఎగ్జాంపుల్. నా జీవితానికి ఇచ్చినటువంటి వరం అది. ఈరోజు మీరందరూ కూడా అక్క అని దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి ఐ లవ్ యూ అని ధైర్యంగా చెప్పి ఆదరిస్తున్నారని అంటే జస్ట్ హార్డ్ వర్క్ అండ్ సిన్సియారిటీ, డిసిప్లిన్. ఇది అందరికీ అవసరం. మీకు, నాకు, రేపు నాకు, ఈరోజు మీకు కంపల్సరీ అవసరం. దీంట్లో ఉన్నటువంటి మజానే వేరు. హార్డ్ వర్క్, ఫెయిల్యూర్ తర్వాత వచ్చేటువంటి సక్సెస్. స్లీప్లెస్ నైట్స్ ఎన్ని ఉంటాయి నా జీవితంలో, ఎన్నిసార్లు ఏడ్చి ఉంటా. ఇంకొక ఎగ్జాంపుల్ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఫస్ట్ టైం ఈ టీచర్ జాబ్ అయితే ఇందాక చెప్పాను కదా, టీచర్ జాబ్ కోసం నేను 92లో స్పెషల్ టీచర్గా అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. గాడ్స్ గ్రేస్ హన్మకొండకు షిఫ్ట్ అయ్యాము. ఈ 88లో అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్, షార్ట్కట్లో చెప్తారు గబగబా. సో అడల్ట్ ఎడ్యుకేషన్ టీచరు, ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చేసి నేషనల్ సర్వీస్ వాలంటీర్ ఉద్యోగం నెహ్రూ యువ కేంద్రాలో వచ్చింది. అది వచ్చేసి ఊర్లలో తిరిగి అన్ని మహిళా మండలి ఏర్పాటు చేసి యూత్ క్లబ్స్ ఏర్పాటు చేయాలి. ఆ ఉద్యోగం వచ్చింది 195 రూపాయలు. నా ఫేస్బుక్లో ఆ ఫోటో ఉంది అప్పుడుది. 195 రూపాయల ఉద్యోగం కోసం ట్రావెల్ చేయాలన్నప్పుడు కంపల్సరీ హన్మకొండకు రావాల్సిన పరిస్థితి. ఎందుకంటే ప్రొద్దున ఒక బస్సు, సాయంత్రం ఒక బస్సు ఉంటుంది. రాత్రి ఇంటికి పోయేసరికి లేట్ అవుతుంది. 2 ఆడపిల్లలు. లేట్ అయితే మొగుడు కొడతాడు, ఎందుకు లేట్ అయిందని. బస్సు లేటుగా వస్తే వచ్చిందా అనే విచక్షణ జ్ఞానం ఉందా లేదా, ఉన్నా కొడతారా లేకపోతే మగవాడి హక్కా నాకు తెలియదు. బట్ ఐ వెంట్ త్రూ దట్ పెయిన్. బికాజ్ ఆఫ్ దట్ పెయిన్ అప్పుడు ఇన్సల్ట్, ఎందుకు లేట్గా వచ్చిర్రు, ఆడదానికి సిగ్గు లేదు, భయం లేదు, డిసిప్లిన్ లేదు, తిరుగుతుంది. ఇవి ఐ వెంట్ త్రూ దట్. ఇవన్నీ మాట్లాడడానికి నేనేం భాష మర్చిపోలేదు. ఇంకా 15 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉన్నా. ఐ స్పీక్ ఓన్లీ ఇంగ్లీష్ ఇన్ అమెరికా ఎవ్రీడే. ఐ డ్రైవ్, ఐ వాక్, ఐ సింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇంగ్లీష్. బట్ నా పల్లెటూరు వాతావరణం కానీ, పల్లెటూరు భాష కానీ, ఇక్కడ మనుషులు కానీ, ఇక్కడ మనస్సులు కానీ మర్చిపోలే నేను. జస్ట్ బికాజ్ I love my life, I love people here, I love to encourage you all. I don't see any poor person, a depressed person who love to go for suicide. Suicide నేను చేసుకోవాలనుకున్నా. ఒకవేళ నిజంగానే సూసైడ్ చేసుకొని చనిపోవాలి, నిరాశ నిస్సత్వంతో చచ్చిపోవాలంటే నేను 100 సార్లు చచ్చిపోవాలి, కనీసం 100 సార్లు చచ్చిపోవాలి నేను నా లైఫ్లో. ఐఎమ్ షూర్. ఎన్ని అవమానాలు, ఎన్ని కథలు. జీవితం అంటే అంత ఈజీ కాదు.
ఇవాళ ఇంత ధైర్యంగా మీ ముందు నిలబడి మాట్లాడేంత శక్తి వచ్చింది అని అంటే డెఫినెట్గా నా ఆర్ట్స్ నాకు నేర్పించినటువంటి పాఠం, నా లైఫే ఒక లెసన్. ఈ 398 రూపీస్ స్పెషల్ టీచర్ ఉద్యోగం వచ్చింది. సో ఈ బహానాతో నేషనల్ సర్వీస్ వాలంటీర్ అప్పుడు ఊర్లో నుంచి అందరికీ నమస్తే చెప్పి వచ్చేసినాయి. ఒక సందుగా 2 పిల్లలు, ఒక అమ్మాయి భుజం మీద, ఒక అమ్మాయి నా చేతిలో, ఒక ఇనపెట్టెలో కొన్ని బట్టలు, 110 రూపాయలు చిన్న కర్చీఫ్లో పట్టుకొని మైలారం నుంచి 89 మే 21 నాడు బయటకు వచ్చిన. అంటే ఈరోజు వరకు మళ్ళీ ఎప్పుడు నేను వెనక్కి చూడలేదు. ఈ 110, 120కి నాకేదో లింక్ ఉన్నది. సో ఆ రోజు బయటికి అలా వచ్చాను, ఒక యూరియా బస్తాలో కొన్ని గిన్నెలు. ఐ హ్యావ్ దట్, ఆ సామాన్ ఇప్పటికీ దాచిపెట్టుకున్నా ఇనపెట్టే. ఇవాళ అదే సైజులో సేవ్ బాక్స్ ఉన్నది. ఇది గొప్పదానికి చెప్పట్లేదు మీకు, ఎందుకు అంటే ఇట్ ఈజ్ పాసిబుల్ ఫ్రమ్ హార్డ్ వర్క్, ఇట్ ఈజ్ పాసిబుల్ ఫ్రమ్ డిసిప్లిన్, ఇట్ ఈజ్ పాసిబుల్ ఫ్రమ్ అవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. యూ హ్యావ్ ఇట్, యూ హ్యావ్ టు యూజ్ ఇట్. నువ్వు ఉపయోగించగానే నువ్వు ఫెయిల్ అవుతున్నావు, నువ్వు ఉపయోగించగానే నువ్వు సక్సెస్ అవ్వట్లేదు, నువ్వు ఉపయోగించగానే నువ్వు ఏడుస్తున్నావు, డిప్రెస్ అవుతున్నావు. ఉందయ్యా మీ దగ్గర శక్తి, కుప్పలు కుప్పలు ఉన్నది, అవకాశాలు మన చుట్టూ చాలా ఉన్నాయి. ఫేస్బుక్లో 2 గంటలు టైం ఉండి టైం వేస్ట్ చేయకండి, సినిమాల కోసం టైం వేస్ట్ చేయకండి. నాకు ఇండియాలో వస్తే చాలా బాధ అవుతుంది ఒక విషయంలో. ఎక్కడ బాధ అవుతుంది అంటే పొద్దున్న దాకా మధ్యాహ్నం మ్యాట్నీ సినిమాకి అంతా యువకులు బయటకు వస్తారు. ముసలోళ్ళు కనబడతారా మీరు చెప్పండి? 60 ఏళ్ళ పైన పడ్డ వాళ్ళు కనబడతారా? సినిమా నుంచి బయటకు వచ్చే వాళ్ళు ఒక్కలో ఇద్దరే ఉంటారు. 300 మంది 400 మంది బయటకు వస్తారు, యంగ్ పిల్లగాళ్ళు. ఐ హేట్ ఇట్, రియల్లీ ఐ హేట్ ఇట్. ఎందుకయ్యా, ఎందుకు మధ్యాహ్నం సినిమా చూస్తారు? పొద్దున్న దాకా పని చేసుకోవచ్చు కదా. పని కల్పించుకోవటానికి మీ దగ్గర సత్తువ లేదా? మీరు వెతకట్లేదా? మీకు దొరకట్లేదా? ఎక్కడ లోపం ఉన్నది అని అంటే మన దగ్గర ఉన్నది. నేను చెప్తాను మన దగ్గర ఉన్నది అని. ఎందుకు అంటే హన్మకొండకు వచ్చిన కొత్తలో 1990లో పూట గడవడానికి చాలా కష్టంగా ఉన్నప్పుడు నా దోస్తుకు ఒక మిషన్ షాప్ ఉండే, ఆమెకు టైలరింగ్ షాప్ ఉండే. ఆమె దగ్గరికి వెళ్ళి కొంచెం మెటీరియల్ తీసుకొచ్చి పాత మిషన్ ఒకటి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పొద్దున్నాక ఈ బతకడానికి అదొకటి పనిచేసి మిషన్ కుట్టేదాన్ని రోజుకు రాత్రిపూట ఒక పెట్టికోట్ కొడితే ₹1. ఇది కథ కాదు, నిజం. నేను ఒక్క చిన్న అబద్ధం మీకు చెప్పట్లేదు. ఎవ్రీవన్ నోస్ దట్. ఇప్పుడు ఈ ముచ్చట్లు చాలామంది చాలాసార్లు చాలా ప్లేస్లలో విన్నారు. ఇక్కడ మీరు కొందరు తెలియని వాళ్ళు ఉన్నారు కాబట్టి రిపీట్ చేయడం జరుగుతుంది. జీవిత చరిత్ర అదే రిపీట్ అవుతాయి, కొత్త ఏముండవు. అవకాశాన్ని కల్పించుకోవడంలో మనం ఫెయిల్యూర్ అవుతున్నాం అని నేను నమ్ముతున్నా. నేను కూడా మీకు అదే చెప్పదలుచుకున్నా. మన పక్కకే మన చుట్టుపక్కల ఉంటాయి అమ్మాయిలు అబ్బాయిలు 18 years తర్వాత పేరెంట్స్ మీద డిపెండ్ అయితే అది నేరం, నాట్ యాక్సెప్టబుల్. యూరోప్ నుంచి, యూకే నుంచి, అమెరికా నుంచి ఈ వెస్టర్న్ కల్చర్ని మనం అడాప్ట్ చేసుకుంటున్నాం, కానీ హార్డ్ వర్క్ని అడాప్ట్ చేసుకోవట్లేదు. అందులో ఫెయిల్ అవుతున్నాం. 18 సంవత్సరాల తర్వాత ఎవ్వరూ అమెరికన్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ తల్లిదండ్రులు ఫీజు కట్టరు. వాళ్ళకు అమెరికన్ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ తల్లిదండ్రులు ఫీజులు కట్టరు. వాళ్ళే పార్ట్ టైం జాబ్ చేస్తారు, సాటర్డే సండే పని చేస్తారు, ఫీజులు వాళ్ళే కట్టుకుంటారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు డిజైన్ చేసుకుంటారు, అవయే చేయరు. ఈ విషయాన్ని మనం ఎందుకు గమనించట్లేదు? ఎందుకు ఫాలో కావట్లేదు? ఎందుకు నేర్చుకోవట్లేదు? ఇక్కడ నుంచి అక్కడికి వచ్చిన మన పిల్లలందరూ షాపులలో పనిచేస్తారు. పని దొరక్కపోతే కనీసం రోజుకు ఒక 20-30 కాల్స్ వస్తాయి నాకు. మేడం ఒక జాబ్ కావాలి, హార్డ్ జాబ్ కావాలి షాప్లో పనిచేయడానికి, యూనివర్సిటీలో ఒక రికమెండ్ చేయండి, ఒక లెటర్ రాయండి, ఎవరికైనా చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా, వేరే స్టేట్లో అయినా పర్వాలేదు, నేను నా కోర్స్ని అక్కడికి మూవ్ చేసుకొని వెళ్తా, పనిచేస్తా షాప్లో. సాటర్డే సండే నేను పనిచేశాను అమెరికాలో. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అమెరికా లైఫ్ చెప్తాను, లేకపోతే మళ్ళీ మధ్యాహ్నం సెషన్ ఇస్తే మళ్ళీ చెప్తా, లేకపోతే రేపు రమ్మంటే మళ్ళీ వస్తా. అమెరికాలో ఒక రెస్టారెంట్లో పనిచేశాను, ఒక మోటల్లో పనిచేశాను. ఐ క్లీన్డ్ కమౌట్స్ ఇన్ అమెరికా. ఐ టుక్ కేర్ ఆఫ్ బేబీస్, బేబీ సిట్టర్గా పనిచేశాను. ఐ క్లీన్ షిట్ ఆఫ్ ద బేబీస్, గుజరాతీ ఫ్యామిలీ. ఒక పని చేయడానికి లేబర్ డిగ్నిటీ అనేది మనం ఇక్కడ ఫాలో కావట్లేదు ఇండియాలో. ఈ వ్యవస్థలో మార్పు రావాలంటే ఇక్కడ కూడా అరవింద్ కేజ్రీవాల్ రావాలా,
ఎవరన్నా ఒకరు వచ్చి మనకు చెప్తేనే మారుతామా? ఈ వ్యవస్థలో మార్పు రావాలంటే మన యాటిట్యూడ్ మారాలి, మనందరి యాటిట్యూడ్ మారాలి. ఇవన్నీ గొప్పగా నేను చెప్పేటువంటి పెద్ద గొప్ప నేనేం కాదు, నాకు నేర్పించినటువంటి నా పరిస్థితులు అలాంటి సిచ్యువేషన్, ప్రతి సిచ్యువేషన్ని పాజిటివ్గా మలుచుకొని పోయినా నేను నా జీవితంలో చేసిన పని అది ఒక్కటే గొప్పతనం. పెద్దగా నేనేమి విజ్ఞానవంతురాలని కాదు, బాగా తెలియగలదని కాదు, బాగా చదువుకోలేదు. 10th తర్వాత పిల్లలయ్యి మళ్ళీ బయటకు వచ్చి ఓపెన్ యూనివర్సిటీ ఎందుకు జాయిన్ అయినా, 320 రూపాయలు ఫీజు కాబట్టి, తక్కువ ఫీజు కాబట్టి, సండే స్కూల్కి పోతే నాకు టైం సేవ్ అవుతుంది కాబట్టి ఓపెన్ యూనివర్సిటీ జాయిన్ అయినా. ఓపెన్ యూనివర్సిటీ తర్వాత ఎంఏ ఇంగ్లీష్ కాకతీయ యూనివర్సిటీ, ఎంఏ సోషియాలజీ కాకతీయ యూనివర్సిటీ అండ్ ఎంఫిల్, PhD admission I took in a Kakatiya University, but I didn't complete yet. Dr. Anil Jyoti is my dream. I have to complete it. Once I do that, అప్పుడేమో కోట్ వేసుకుంటే డాక్టర్ అవ్వాలని ఫస్ట్ కలలు అంటే అది ఎట్లా కాలేదు కాబట్టి ఇట్లనన్నా డాక్టర్ అవుదామని PhD జాయిన్ అయినా. కానీ అమెరికా పోయినా మళ్ళీ మధ్యలో డిస్టర్బ్ అయిపోయింది. రాములు సార్ నా గైడ్, ఐ హ్యావ్ టు ఫినిష్ ఇట్, వన్ డే ఐ డూ. అండ్ డాక్టర్ అనిల్ జ్యోతి అని గంప నాగేశ్వరరావు గారు డయాస్ మీద పిలుస్తారు. అమెరికాలో ఇంగ్లీష్ కోర్స్ నేర్చుకున్న పోయి, ఇంగ్లీష్ అసలే రాదు అమెరికాకి వెళ్ళినప్పుడు. సెల్ ఫోన్ లేదు, 3 కిలోమీటర్లు 3 మైళ్ళు నడిచేదాన్ని. హార్డ్ జాబ్ చేయడానికి 3 మైళ్ళు నడిచిన. న్యూజెర్సీలో ఓక్ ట్రీ రోడ్లో హిల్ టాప్ అపార్ట్మెంట్స్ నుంచి ఓక్ ట్రీ రోడ్కి నడవాలంటే 3 మైళ్ళు. అమెరికాలో పోయిన కొత్తలో సెల్ ఫోన్ లేకుండే నడిచేదాన్ని. రోజు ప్రొద్దున 7 to 7 నా జాబు, గంటకు $5. వాట్స్ రాంగ్? హార్డ్ వర్క్ చేయడానికి సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది? నేను ఎప్పుడు సిగ్గుపడలేదు హార్డ్ వర్క్ చేయడానికి. నాకు లేదు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడలేదు. 398 రూపాయలు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినప్పుడు చాలా సంతోషమైంది. స్పెషల్ టీచర్ ఉద్యోగం, దట్ వాజ్ ద డ్రీమ్. ఈ బోన్లోకి వెళ్ళి నిలబడి జడ్జిని ఫస్ట్ క్వశ్చన్ చేసింది నేనే అనుకుంటా ఆ కాలంలో, 91లో. అయితే ఈ ఓపెన్ యూనివర్సిటీ 2 years ఎడ్యుకేషన్, ఈ 11 years కలుపుకొని నాకు ఉద్యోగం ఇయ్యరా అంటే అక్కడ ఉన్నటువంటి జడ్జి నన్ను అసహ్యంగా, ఈ పోరికి ఏం తెలియదా, బోన్లు వచ్చి చక్కగా వచ్చి అన్నీ అడుగుతుంది, 13 years ఎడ్యుకేషన్ అంటుంది, BA కంప్లీట్ కాకపోతే దాన్ని వ్యారీ కాదు అనే విషయం తెలియదా అని చెప్పి నన్ను చూసిన చూపు ఈ రోజుకి మర్చిపోరు. కానీ ఆ రోజు ఆయన చూసినా కూడా నా గురించి ఆలోచించాడు. ఆయన డెసిషన్ తీసుకోవడానికి 1 more year పట్టింది. ఆ 1 more yearలో నా డిగ్రీ కంప్లీట్ అయింది. ఐ ఫస్ట్ డిగ్రీ BA ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ నేను పాస్ అయ్యాను. ఆయన డెసిషన్ తీసుకునే వరకు నాతో పాటు ఇంకొక 10 మందికి కలిపి 11 మందికి ఒకటే ఆర్డర్లో టీచర్ జాబ్ ఇచ్చారు. టీచర్ జాబ్ వచ్చింది, జీవితం ఏమో పొయ్యి మీద నుంచి పెనంలో పడింది. ఎందుకు మేడం టీచర్ జాబ్ వచ్చింది కదా, గవర్నమెంట్ జాబ్, పని చేసినా చేయకున్నా 60 ఏళ్ళ దాకా జీతం వస్తుంది కదా, చేసినా చేయకున్నా. నోట్ దిస్ పాయింట్. ఎందుకంటే ఇక్కడ వ్యవస్థ అట్లున్నది. గవర్నమెంట్ ఉద్యోగం వస్తే పని చేసినా చేయకున్న జీతాలు వస్తాయి ఏదో ఒక విధంగా. వ్యవస్థలో రంధ్రాలు ఉన్నాయి, సెట్ చేయాలి. అందుకే అన్నానన్నమాట. థింగ్ ఏంటంటే ఆ 398 జీతం వచ్చినప్పుడు నేను రోజు రెడ్డి కాలనీ నుంచి హన్మకొండ చౌరస్తాకు రావడానికి 2 kilometers నడవాలి. అక్కడ నుంచి వరంగల్లో బస్సులో వెళ్ళాలి. వరంగల్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి మళ్ళీ 1 hour. ఆ నుంచి ట్రైన్ ఎక్కాలి. ట్రైన్లో ప్రయాణం చేయాలంటే మళ్ళీ 2 hours. ఆ నుంచి అమీన్పేట గ్రామానికి వెళ్ళాలంటే మళ్ళీ ఆటో ఎక్కాలి. ఇదంతా చేస్తే కానీ నేను ఒక స్కూల్లో టీచర్ జాబ్ ఉద్యోగానికి పోలేను. తీరా చూస్తే జీతం ఏమో 398. మరి మార్నింగ్ నుంచి ఈవినింగ్ మళ్ళీ రాత్రి ఇంటికి రావడానికి 8 అవుతుంది, 600 ఖర్చు అవుతుంది. ట్రైన్ పాసు, బస్ పాసు, మళ్ళీ ఆటో, ఇదంతా కలిపి 600. మళ్ళీ ఇంకా 200 ఎవరు ఇస్తారు? నా వయసు 22 సంవత్సరాలు, నా బరువు 39 కిలోలు. పేదరికానికి ఫస్ట్ గుర్తింపు అంటే నాకే వస్తుంది ఆ రోజు. ఎందుకు చెప్తున్నాను అంటే ఎంత దీనమైన పరిస్థితులు ఉన్నా కూడా నీ మైండ్ స్ట్రాంగ్ ఉండాలి, నీ గుండె స్ట్రాంగ్ ఉండాలి, నువ్వు స్ట్రాంగ్ ఉండాలి, సరిపోతుంది. ఆ 398 జీతంలో మరి ఖర్చుల కోసం ఇంకా 200 వ్యతిరేకంగా వేయాలంటే ఫస్ట్ మంత్ 2 monthsలో అయితే ఉన్న మంగళసూత్రాలు కూడా అమ్మేసుకున్నా, చెవుల కమ్మలుండి అమ్మేసుకున్నా. మరి ఉద్యోగం చేయాలి. ఎవరైనా అప్పట్లో అప్పు దొరకదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు కనీసం వడ్డీ అడిగినా ఇస్తారు. ఎవరన్నా ఒక 100 రూపాయలు ఇస్తే నేను బాగుపడతా, 200 ఇస్తారు, 2000, 3000. నన్ను అయితే 1,00,000 రూపాయలు ఏమని కూడా తిడతారు, ఇవ్వకుండా తిడతారు. అట్లున్నది ఇప్పుడు. అప్పుడు లేదు, అప్పుడు అప్పు కూడా ఇయ్యరు, ప్రామిస్.
సో ఉన్నాయని అమ్ముకుంటే కానీ ఒక నెల 2 నెలలు గడిచింది. ఆ తర్వాత ఏం చేయాలి? రోజు అందరూ ట్రైన్లో పేపర్ చదువుకుంటే, టీలు తాగితే, గాసిప్స్ మాట్లాడుకుంటే, ఒకరేమో మొగుని తిడితే ఒక టీచర్ అత్తని తిడుతుంది, ఒక టీచర్ ఆడబిడ్డని తిడుతుంది. మేము ఒప్పుకోమంట. సరే నేను కూడా ఒప్పుకోను, నా ఓటు మీకే. సో నేను ఎవరిని నిందించట్లేదు, ఒక సిచ్యువేషన్ని అడాప్ట్ చేసుకోమని ఇంకా చెప్తాను. స్పీకర్స్ వెయిట్ చేస్తున్నారండి, వాళ్ళు వైజాగ్ వెళ్ళిపోవాలి. వేణుగోపాల్ గారు సార్ ఇదే లాస్ట్. ప్లీజ్. అయితే అప్పుడు నేనేం చేసేదంటే కిటికీ దగ్గర కూర్చొని బయటికి చూస్తే ఇచ్చేదాన్ని, ఎందుకంటే నా నీళ్ళు వేరే వాళ్ళు చూడొద్దు. ఈ నెక్స్ట్ మంత్ ఎట్లా గడవాలి, నా ఖర్చులు ఎట్లా గడవాలి, పిల్లలు 2 ఆడపిల్లలు, ఎవరిని అడగాలి? ఆ కిటికీకి బయట వైపు కూర్చొని ఏడ్చేదాన్ని. ఐ గాట్ వన్ సొల్యూషన్. ఆడవాళ్ళు బాగా మంది 2 గంటలు ట్రావెల్ చేసేటోళ్ళు, టీచర్స్ మంచిగా ఉండేటోళ్ళు, కలర్ఫుల్గా నాకెందుకు కనిపించారంటే నాకు వాళ్ళ దగ్గరనే బతుదెరుగు దొరికింది కాబట్టి. అబ్బాయిలకైతే అమ్మాయిలు కలర్ఫుల్గా ఎలా కనిపిస్తారు. నెక్స్ట్ సెషన్లో మీతోని వెడ్డింగ్లో మనం గొడవ పెట్టుకుందాం, లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా, ఓకేనా? అయితే వ్యాపారము అనేది బాగా హెల్ప్ఫుల్ అని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి ప్లీజ్. ఈ ట్రైన్లో బయట కూర్చొని ఏడ్చేటప్పుడు ఈ ఆడవాళ్ళంతా నాకు ఎందుకు అందంగా కనిపించారంటే చీరల వ్యాపారం చేయాలనే ఆలోచన వచ్చింది. వాళ్ళు చీరలు అయితే కొంటారు, ఏం కొనరు కదా. సో చీరల వ్యాపారం చేయాలంటే మళ్ళీ చీరలు కొనాలి, పెట్టుబడి కావాలి, అప్పుడు 2000 3000 కావాలి. అవి ఎవరు ఇస్తారు? నేను ఎక్కడికి పోయినా కూడా చీరలు ఎవరు ఇవ్వటానికి లేదు. అయితే మా చెల్లెల వల్ల ఇంటి ఓనరు లీలక్క అని ఒక ఆవిడ ఉండేది, ఆవిడ ఇంట్లో చీరలు అమ్మేది. ఆమె దగ్గరికి వెళ్ళి కొంచెం కాకా పట్టిన, అక్క 10 చీరలు ఇస్తే అమ్మి పైసలు ఇస్తా. ఇంకా ఏమి అక్కడ ఉడకాయి కదా పప్పులు, ఇవ్వలేదు. బిలీవ్ మీ, కనీసం 10 నుంచి 15 సార్లు ఆమె దగ్గరకు పోయి ఉంటా. ఒకరోజు కనకాంబరం దండలు, ఒకరోజు మల్లెపూల దండ, ఒకరోజు స్వీట్, ఒకరోజు చాక్లెట్, బిస్కెట్. ఐ డిడ్ ఇట్. అంటే ఆమెను మెస్మరైజ్ చేయడానికి, ఆమెను కన్విన్స్ చేయడానికి నేను వేసిన వేషాలు అవి. అది తప్ప రైటా నాకు తెలియదు, నేరం అయితే కాదు, అన్యాయం అయితే కాదు, నాకు తెలిసి నేను చేయలేదు. నేను ఇటువంటివే చేశాను. ప్రతి ఒక్క ఆపర్చునిటీస్ని, కష్టాన్ని, ఇన్సిడెంట్ని, సిచ్యువేషన్ని నాకు అనుగుణంగా మార్చుకున్నా. నేను చేసిన పని అది. ఇట్ ఈజ్ పాసిబుల్. ఈ రోజున్న అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు వరల్డ్ ఓపెన్. ఆమె దగ్గర 10 చీరలు తీసుకొని కట్టెల సంచిలో పెట్టుకొని ఎవ్రీడే నేను పట్టుకుపోయేదాన్ని. మేబీ టీచర్స్ ఈ మాట వింటారు. నా దగ్గర చీరలు కొన్న టీచర్స్ ఇప్పటికీ అక్కడనే పనిచేస్తాను. రీసెంట్గా నేను కలిసాను వాళ్ళని టీచర్స్ డే రోజు. వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీ షేర్డ్. అప్పుడు ఎక్స్పీరియన్సెస్ అన్నీ షేర్ చేసుకొని సంతోషించాం. సో అలా 10 చీరలు పట్టుకొని వెళ్తే సాయంత్రం వచ్చేటప్పటికి 4 5 పట్టుకొని వచ్చేదాన్ని, 4 5 అమ్మేదాన్ని. స్మార్ట్ సేల్స్ గర్ల్, రైట్? సో అలా ఆ ఒక్క చీర మీద 20 రూపాయలు ఉండేది, రోజు 100 రూపాయలు. జీతం కంటే బత్తం ఎక్కువ అని రోజు 100 రూపాయలు అంటే నెలకు 2000 సంపాదించాను. అప్పుడు 2000 అంటే చాలా పెద్ద మనీ, హ్యూజ్ మనీ. సెకండ్, ఇమీడియట్గా నాకు రెగ్యులర్గా నేను చేసిన పని ఏంటంటే టీవీఎస్ షాంపు కొనుక్కున్నాం. టైం సేవ్ చేయడానికి, డబ్బులు సంపాదించడానికి చిట్టీలు నడిపేదాన్ని సాయంత్రం టైం వేస్ట్ చేయకుండా. సో మై హంబుల్ రిక్వెస్ట్ ఈజ్ యూ షుడ్ నాట్ వేస్ట్ టైం ఆఫ్టర్ 5 o'clock 6 o'clock. లాస్ట్ ఇంపాక్ట్లో నేను ఒక డైలాగ్ చెప్పాను, దానికి చాలా ఫ్యాన్స్ అయిపోయారు. నాగేశ్వరరావు గారు లేరు ఆ రోజు. నాకే కనుక అవకాశం ఇస్తే, ఎవరన్నా మీరు దయదలిచి నాకు అవకాశం ఇస్తే 5 తర్వాత 6 తర్వాత రోడ్డు మీద ఒక్కరు కనబడ్డ ఉరికిచ్చి కొడతాం. నిజంగా శివమణి కొట్టినట్టు ఉరికిచ్చి కొట్టుడే. సో అది కాకుండా ఇంకొకటి, ఏదన్నా పని కల్పించుకొని చెయ్యి. ఒక స్టూడెంట్ పక్కనున్న స్టూడెంట్కి చదువు చెప్పచ్చు, నీకు లాభం వస్తుందా రాదా పక్కకు పెట్టి నువ్వు నేర్చుకుంటావు. ఒక స్టూడెంట్ 10 మంది స్టూడెంట్స్ని పెట్టుకొని ట్యూషన్ చెప్పచ్చు. కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ ఉండవప్పుడు. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే పక్కన ఉన్నోనికి ట్రైనింగ్ ఇవ్వని దగ్గర 2000 జీతం తీసుకోను. వాట్స్ రాంగ్? ఈ కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్లో ఎందుకు బతకాలి? మనం ఎందుకు బతకూడదు? ఎందుకు చిన్న పరిశ్రమలు పెట్టకూడదు? నీ పక్కకున్న 10 మందికి నువ్వు అవకాశం ఎందుకు కల్పించద్దు? ట్రైనింగ్ ఎందుకు ఇవ్వవు? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాయంత్రం వచ్చి సినిమాని ఎందుకు చూడాలి? క్లబ్కి ఎందుకు పోవాలి? అమ్మాయిలతో ఎందుకు తిరగాలి? ఈజ్ దట్ నెససరీ? వై యూ వేస్ట్ టైం? ఫన్ అనేది ఫన్గానే ఉండాలి. ఫన్ ఎంజాయ్ చేయండి, దాంట్లో నుంచి కూడా లాభాన్ని చూడండి. అబ్బాయిలు అమ్మాయిలు అమెరికాలో గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, కానీ
వాళ్ళు కెరీర్ కోసం ఎక్కువ ఉపయోగిస్తారు, ఫన్ కోసం తక్కువ ఉపయోగిస్తారు. మీకు ఫ్రెండ్స్ ఉంటే తప్పు కాదు, కానీ దాన్ని సక్రమంగా వినియోగించండి, దాన్ని యూటిలైజ్ చేసుకోండి, టైం వేస్ట్ చేయకండి. టైం ఈజ్ అ ప్రీషియస్. టైం మేనేజ్మెంట్ మీద మీకు చాలా చెప్పాలి. నెక్స్ట్ మళ్ళీ చెప్తాను, ప్లీజ్ బిలీవ్ మీ. నా మాటల మీద మీకు నమ్మకం ఉంటే ఏ రోజైనా, ఈ రోజైనా, ఎప్పుడైనా మీకు నిజంగానే మేము చెప్పింది కరెక్టే అనిపిస్తే మీరు పడుకొని ఆలోచించండి. రాత్రి పడుకునే ముందు వాట్ నెక్స్ట్ అని మీరు క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి, మీ డైరీ రాయండి. రేపు నేనేం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, నెక్స్ట్ 6 monthsలో నేనేం చేయాలి, 2013లో నువ్వేం చేసినావు రాసిపెట్టు. నిన్న నా క్వశ్చన్ ఫేస్బుక్లో అదే, 2013లో నువ్వు చేసిన గొప్ప పని ఏంటి, 14లో నువ్వేం చేయబోతున్నావు, ఇవాళ నేను రాసిపెట్టు. నువ్వు వై నాట్ ఎగ్జామ్ యువర్ సెల్ఫ్. నీకోసం నువ్వెందుకు అనుకోకూడదు నేనేం చేశాను, ఒక్కసారి అనుకోండి, ఇది 13లో నేనేం చేశాను. సో బాయ్ గైస్, మళ్ళీ కలుద్దాం ఫర్ షూర్గా. ఒక్క 3 letters చెప్తాను, 3 words చెప్తాను. 3N rule, దట్ ఈస్ మై రూల్. ద ఫస్ట్ N stands for no compromise. No compromise. And the second N stands for no condition is a permanent. No condition is a permanent. That is a live example of my life. నిన్న ఉన్న పరిస్థితి రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. ఉంటే నువ్వు మనిషివే కాదు. మార్పు అనేది ఉండాలి, డెవలప్మెంట్ ఉండాలి, గ్రోత్ ఉండాలి. డెఫినెట్గా ఒక లాస్ట్ ఇయర్ ఉన్న వ్యక్తి ఈరోజు కూడా అట్లనే ఉంటే ఐ డోంట్ లైక్ దట్, బోరింగ్ కదా. అండ్ థర్డ్ వన్ ఈజ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఒబామా 21 సంవత్సరాల కింద ఒక పూరి గుడిసెకు ఓనర్. ఒబామా 21 సంవత్సరాల కింద ఒక పూరి గుడిసె ఓనర్, ఈరోజు వైట్ హౌస్కి ఓనర్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్. ఒక వ్యక్తి ఒకటి సాధించాడంటే ప్రతి ఒక్కరి వల్ల అవుతుంది. ఇట్ ఈస్ పాసిబుల్. జస్ట్ డిజైన్, జస్ట్ మీ అర్జు ఉండాలి, మీ డిసిప్లిన్ ఉండాలి, మీరు క్రమశిక్షణగా కష్టపడండి, మీ గుండె మీద చేసుకొని మీకు మీరు ఆన్సర్ చేసుకోండి, ఎవరికి చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఫైనల్లీ ఒకటే తెలుగు వర్డ్, ఆసక్తి ఉంటే ఏ శక్తి ఆపలేదు. థ్యాంక్ యూ. This is the power of Jyoti. It's not a story, it is a true example in front of you. వాళ్ళు పడుకున్నారు, లేవండి, they are sleeping. Yeah, it's a true live example. చూడండి, మిమ్మల్ని కలవడానికి ఫిరంగి, నిజాం ఫిరంగి వచ్చాడు ఇప్పుడు. ఓకే, మై రిక్వెస్ట్ all the tenants, please felicitate. India number, America number. USA JYOTHI is my email ID. usajyoti@gmail.com. నా వెబ్సైట్ ఉన్నది jyotireddy.com. మెయిల్ రాయండి, మీ ప్రాబ్లమ్స్ రాయండి. యూఎస్కి వచ్చే వాళ్ళు ఏమన్నా గైడెన్స్ అవసరం ఉంటే రాయండి. మీ అందరి దయ, ప్రేమ, అభిమానం నా మీద ఉంచండి. ఎప్పుడైనా కూడా మీ సేవలో ఈ జ్యోతక్క, ప్లీజ్. వావ్, ఫేస్బుక్లో మీరు ఎనీ టైమ్ షీఈ్ అవైలబుల్. ఆల్వేస్ ఆన్ ఫేస్బుక్. షాల్ రైట్. Venu, please present this spoken live love from Impact students, all the 1600 students of the Impactians. Extraordinary life sharing. మనం ఇంకా ఈ 44 years ఉన్న జ్యోతక్కనే ఇది సాధిస్తే ఇంకెన్ని సాధించాలో, ఎంతమంది సాధించాలో. చేస్తున్నాయి, ఏం చేస్తాం? కమాన్ చప్పట్లో సౌండ్ ఆపదు. మొత్తం మీద పోరుగల్లు బిడ్డ, ఒక కూలి పని చేసుకునే బిడ్డనే మనం గర్వించే విధంగా ఎదిగిందంటే మీరెందుకు చేయలేరు? Anything is possible, everything is possible. Let's salute to Jyoti garu. Wonderful. Good luck. God bless you.